ఇప్పుడు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం నగర పంచాయతీ ఎలక్షన్లో అలమండా చారిటబుల్ ట్రస్ట్ బిల్డింగ్ వద్ద ఉన్నాం. అయితే ఈ యొక్క మీటింగ్ హాల్లో ఈరోజు ప్రస్తుతానికి పదవీకాలం ముగించుకొని నేను ఈరోజు ఏదైతే చైర్మన్కు అండదండగా ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి ట్రీట్ ఇచ్చి అలాగే ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ అలమండ సత్యవతి చలమే ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈరోజు మీరు ఈ యొక్క రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంటర్ అవ్వడం జరిగింది? మరి అధికారి న్యూస్ వారికి ఉదయపూర్వ నమస్కారాలండి. నేను 1992 నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టాను. ఆ రాజకీయాల్లో అడుగుపెట్టడానికి మూల కారణం నాకు పర్వత సుబ్బారావు, అలమండ పాండురంగస్వామి గారిని. అలమండ పాండురంగస్వామి గారు చనిపోయిన తర్వాత అదే సమయంలో పర్వత సుబ్బారావు వచ్చి ఆయన నా చేయి పట్టుకుని నడిపించడం జరిగింది. కాబట్టి ఆయన అడుగుజాడని అడ్డం జరిగిందండి. రాజకీయాల్లోకి రావడం ఆయన ద్వారానే వచ్చానండి. మీరు సర్పంచ్ ఎప్పుడయ్యారు? 2001 సంవత్సరంలో ఏలేశ్వర పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైంది. సర్పంచ్లో ఎన్నికైనప్పుడు మీరు చేసిన పదవీ కాలంలో పూర్తయిన పనులు ఏంటి? నేను సర్పంచ్గా నెగ్గిన తర్వాత 2001 నుంచి 2006 సంవత్సరం వరకు అప్పటి వరకు ఉన్నటువంటి ఏలేశ్వరం యొక్క పరిస్థితి, ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన పరిస్థితి చూస్తే ఏ రోడ్డు అయినా సరే ఆ రోజుని సర్పంచ్గా ప్రతిదీ కూడా సిమెంట్ రోడ్డు వేయడం జరిగిందండి. అదేవిధంగా తాగునీటికి చాలా ఇబ్బంది పడే పరిస్థితిలో 4 వాటర్ ట్యాంకులు, అంటే ప్రభుత్వం నుంచి కానివ్వండి, మణిహంస నుంచి కానీ, ఏఎంజీ సంస్థ నుంచి కానీ మా అంతటా మేము వెళ్ళి వాళ్ళ వాలంటరీగా అడిగి వాళ్ళ ద్వారా ప్రభుత్వం ద్వారా మేము చేయించుకోవడం జరిగిందండి. ఈవేళ మంచినీటి సమస్య లేదంటే 2001 సంవత్సరంలో కట్టినటువంటి వాటర్ ట్యాంక్, ఆ రోజు మా తండ్రి గారు మా చిన్నాన్నగారు కట్టిన వాటర్ ట్యాంకులు, తర్వాత నేను కట్టిన వాటర్ ట్యాంకుల ద్వారానే ఈవేళ ఏలేశ్వరంలో ప్రజలు మంచినీళ్ళు తాగుతున్నారంటే అప్పుడు ఇదే అభివృద్ధి అండి. అది అంటే గతంలో మీరు 1992లో రాజకీయాల్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారారు? జనరల్గా నేను మారిన పార్టీలు అయితే రాజకీయంగా పార్టీలు మారాల పదవుల కోసం ఎప్పుడూ నేను మారలేదండి. స్థానికంగా మాకున్నటువంటి మా కుటుంబానికి ఉన్నటువంటి గౌరవాన్ని కించిపరిచేటువంటి పరిస్థితి ఉంటే నా గౌరవాన్ని నేను కాపాడుకోవడానికి మారాను తప్ప పదవుల కోసం ఎప్పుడు మారలేదు. మీరు అనుకున్నట్టు మీరు వేసిన ప్రశ్న చూసారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందండి. ఎప్పుడు మొన్న 2004 సంవత్సరంలో. ఆవేళ అధికారం కూడా పక్కన పెట్టి మేము అధికారం లేని తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళండి అంతే. ఎందుకంటే అధికారం కాదు నాకు కావాల్సింది. నా నగర పంచాయతీ ఏలేశ్వరంలో మా కుటుంబానికి మాకు కావాల్సిన వ్యక్తులకి గౌరవం ఇస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా అందులో ఉంటాం తప్ప గౌరవాలు తగ్గించి మమ్మల్ని కించిపరిస్తే మేము ఉండదలుచుకోలేదు. అంటే మా వ్యక్తిగతం కాదండి, మా ప్రజల్ని చిన్న చూపు చూస్తే ఇబ్బంది పడే పరిస్థితులు మేము పార్టీ మారాల్సి వస్తుంది అంతే తప్ప రాజకీయాలు మాత్రం కాదండి. అలాగే ఈ 2019లో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావడం, తదనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మీరు చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం, ఆ తరువాత ఈ 5 సంవత్సరాల పాలనలో మీరు ఏలేశ్వరానికి అందించిన సేవలండి. ఏలేశ్వరానికి అందించిన సేవలంటే గత 2 గవర్నమెంట్లు ఉన్నాయండి. మీరు చెప్పింది ఈ 5 సంవత్సరాలు 2 గవర్నమెంట్లో పనిచేశాను, ఒక గవర్నమెంట్ కాదు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్లస్ తెలుగుదేశం గవర్నమెంట్. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానివ్వండి, పట్టాలు ఇవ్వటం కానీ, అదేవిధంగా డ్వాక్రా గ్రూప్ వాళ్ళకి రుణాలు ఇప్పించడం కానీ, అన్ని రకాలుగా సామాన్యులకి మెడికల్గా కానీ అన్ని రకాలుగా చేయడం జరిగిందండి ఆ గవర్నమెంట్లో. అది అయిపోయిన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చేసరికి 15th ఫైనాన్స్లో ఏదైతే గవర్నమెంట్లో ఉన్నటువంటి అమౌంట్లు ఉన్నాయో ఆ అమౌంట్ల ద్వారా రోడ్లు వేయడం జరుగుతుందండి. డ్రింకింగ్ వాటర్ పెంచాం అంతే. అంటే మీరు ఈ యొక్క పదవీ కాలంలో తీరని ఆశ ఏమైనా ఉందా? అంటే ప్రజలకు అందించాల్సిన సేవలు, ప్రజలకు అందించవలసిన సేవలు అయితే ఏలేశ్వరాన్ని కాకినాడ జిల్లాలోనే ఏలేశ్వరాన్ని టాప్ మోస్ట్ ప్లేస్లో ఉంచాలంటే రోడ్లు అభివృద్ధి చేయాలనేటువంటిది ఈరోజు కూడా ఓపెన్గా మీతో మాట్లాడుతున్నాం. మెయిన్ రోడ్డు డెవలప్మెంట్ అయితేనే విలేజ్ బాగుపడుతుందని ఈరోజు కూడా మా ఉద్దేశం అదే ఉద్దేశంలో ఉన్నామండి. గతంలో మీరు మున్సిపల్ ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ఒక పాంప్లెట్ ప్రచురించడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ పనులు కూడా జరగలేదని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. పూర్తి స్థాయిలో జరగలేదు అనుకుంటానికి మీకు వినే ఓపుకుంటే చెప్పే పని ఉండే అవసరం నాకు ఎంతనో ఉందండి. ఎందుకంటే ఈవేళ ఏలేశ్వరంలో మీకు ఒక ఇల్లు ఉంది, మీరు పన్ను కడుతున్నారు, దానికి 500-1000 రూపాయలు మీరు పన్ను కడుతున్నారు. మీరు కట్టిన పన్నుని ఏలేశ్వరం నగర పంచాయతీ అడ్మినిస్ట్రేషన్లో మేము ఖర్చు పెట్టే అధికారం మాకు లేదండి. ఈ డబ్బులు తీసుకెళ్ళి మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ మేము పంపించాలండి. స్టేట్ గవర్నమెంట్ ఈ అమౌంట్ అంతా వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మాకు రిలీజ్ చేస్తున్నారు తప్ప ఏలేశ్వరంలో ఉన్నటువంటి ఇన్కమ్ని, ఏలేశ్వరంలో ప్రజలు కట్టిన సొమ్ముని ఏలేశ్వరంలో ఉపయోగించుకునే అధికారాలు అయితే మాత్రం మాకు లేవండి. సీఎంఆర్ఎఫ్ అని చెప్పి కొత్తగా ఒకటి పెట్టారు. ఆ సీఎంఆర్ఎఫ్ గత ప్రభుత్వంలో ఉండేది. అమౌంట్ సీఎంఆర్ఎఫ్కి వెళ్ళడం, అక్కడి నుంచి వాళ్ళు ఎప్పుడు అవకాశం ఉంటే స్టేట్లో మన డబ్బును స్టేట్ వాళ్ళు వాడుకొని అక్కడ వాళ్ళ దగ్గర మిగిలిపోతే మనకి ఇస్తున్నారు తప్ప మనకు డైరెక్ట్గా ఇవ్వట్లేదండి. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ తీసేసి నిధి పోర్టల్ అని చెప్పేసి మళ్ళీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చాక నిధి అని పెట్టారండి. ఇక్కడ 2000 రూపాయలు ఇచ్చి ఒక 20,000 రూపాయల పని ఏదైనా చేయగలిగితే పేమెంట్ ఇంతకుముందు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా చెక్ రాసి ఇచ్చి పేమెంట్ చేయగలిగేవాళ్ళం. ఇప్పుడు దీన్ని
పేమెంట్ ఇవ్వాలంటే సుమారు 5-6 నెలల రూపాయలు 5-6 నెలలు సమయం పడుతుంది. సామాన్యుడు చిన్న చిన్న కార్యకర్తలు కానీ చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానీ వచ్చి పనిచేసే స్థాయి లేక అభివృద్ధి చేసినప్పుడు పేమెంట్ ఇవ్వకపోవడం వల్ల కాంట్రాక్టర్లు ఎవరు రావట్లేదు. ఇప్పుడు మీకు ఓపెన్గా చెప్తున్నాను, ఏలేశ్వరం నగర పంచాయతీల్లో చేసిన వర్కులకి సుమారు 7-8 కేసులు కోర్టు కేసులు ఉన్నాయండి పేమెంట్లు లేక. అదే స్థాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే ఏలేశ్వరం 20 వార్డులు ఉన్నాయో 20 వార్డుల్లో పూర్తి స్థాయి కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ అలాగే కుళాయిలు కానీ వీధి లైట్లు కానీ పూర్తి స్థాయిలో లేవు. దీనికి మీరు ఏమంటారు? ఓకే, పూర్తి స్థాయిలో లేవు అనేది ఒక సహజమే. ఎందుకంటే పని అనేది ఒకసారి మొదలెడితే మరుసటి రోజు సాయంకాలంకి అయితే అయిపోదు. వీధి లైట్లు లేవన్నారు. వీధి లైట్లు చాలా వరకు 99% వీధి లైట్లు వేయటం కూడా జరిగిందండి. అయితే లైటు పోయిన తర్వాత మళ్ళీ లైట్ వేయాలంటే ఎలక్ట్రికల్గా మనకి డిపార్ట్మెంట్లుగా ఎక్కడికక్కడ ఏబీ స్విచ్లు ఉండాలి. ఆ స్విచ్ల్లో ఒక స్తంభం ఎక్కి లైట్ మార్చాలంటే ఎలక్ట్రికల్ ఆఫీస్కి వెళ్ళి అతని దగ్గర నుంచి లైన్ ఆఫ్ చేయమని చెప్పి వాళ్ళని ఆఫ్ చేయించి మన మున్సిపల్ స్టాఫ్ వెళ్ళి ఆ బల్బు వేసిన తర్వాత మళ్ళీ లైన్ ఆన్ చేసుకోవటం. ఇలా కాకుండా మీరు చెప్పినట్టు కంప్లీట్గా ప్రతి స్టేజ్లోనే ఏబీ స్విచ్లు అనేది ఉంటే, వీధికి ఒక ఏబీ స్విచ్ ఉంటే సాయంకాలం పగలు కూడా లైట్లు వెలిగేస్తున్నాయి. ఎందుకు పగల లైట్లు వెలిగేస్తున్నాయని చెప్పి మనం అనుకోవడం కదండి. ఇక్కడ ఏదో ఏలేశ్వరంలో జలమైన ప్రశ్నించాలని మీరు అనుకుంటే ఏలేశ్వరం కదండి, ఎక్కడంటే చూడండి ప్రతి గ్రామంలో కూడా పగల లైట్లు వెలుగుతున్నాయి. ఎందుకు పగల లైట్లు వెలుగుతున్నాయి? దానికి ఏబీ స్విచ్ ఆపరేటింగ్ లేకపోవడం వల్ల థర్డ్ వేర్ లేకపోవడం జరుగుతుంది. అటువంటి వాటిని ముందు మనం డిపార్ట్మెంట్లుగా తప్పకుండా వాటి ముందు కంట్రోల్ పెట్టవలసిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉందండి. ఇప్పుడు ఏదైతే నగర పంచాయతీగా ఏర్పడి 10 సంవత్సరాలు కావస్తుంది, 2 ఎలక్షన్స్ కూడా మనం చూసాం. అయితే ఈ 2 ఎలక్షన్స్ చూసినప్పటికీ కూడా మీరు ఏవైతే హామీలు ఇస్తున్నారో ఎలక్షన్లో అవి పూర్తిగా నెరవేర్చకపోవడానికి గల కారణాలు? హామీలు ఇస్తున్నారు నెరవేర్చకపోవడానికి కారణం అంటే ప్రభుత్వం నుంచి వచ్చిన హామీలు ఇక్కడ అమలు చేయగలరు తప్ప స్వతంత్రంగా హామీలు అమలు చేయడానికి ఇక్కడ నిధులు నిక్షేపాలు ఏమి ఉండవండి. ప్రభుత్వం నుంచి ఏదైతే వచ్చిందో ఆ నిధులు సక్రమంగా సవ్యంగా అందించడం అనేదే ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి ఈ నగర పంచాయతీ అనండి, పంచాయతీ సర్పంచ్ అనండి, ఎంపీపీలు కానీ జడ్పీటీసీలు ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని సక్రమంగా ప్రజలు అందించే కార్యక్రమం చేయవలసిన బాధ్యత ఉన్న మనుషులు. 99% ప్రభుత్వం నుంచి ఏదైతే వస్తుందో ఇక్కడ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మాత్రం చేయడం జరుగుతుంది. ఇంకా చేయవలసినవి చాలా ఉన్నాయి, ఇంకా అవసరం అయితే ఎంతైనా ఉంది. మార్పు అనేది సహజం, కానీ మార్పు గంటల్లో మాత్రం రాదు, దానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు ఏదైతే నగర పంచాయతీకి సంబంధించి మెయిన్ రోడ్లు 4 కోట్ల సెంటర్ ఉందో అక్కడ నుండి మెయిన్ రోడ్లు అభివృద్ధి చేద్దామని చెప్పేసి గతంలో కొట్లు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటివరకు అది కోర్టుల్లోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటివరకు దానికి పరిష్కారం జరగలేదు. మీరు ఈ పదవీ కాలం ముగించిన తర్వాత అవి పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉందంటారా? అది వ్యక్తిగతంగా జరిగే పని మాత్రం కాదండి. అది ఆల్రెడీ కోర్టులో కేసు ఉంది. హైకోర్టులో మాత్రం 2 కేసులు ఉన్నాయి. 2 కేసులు అది పూర్తయితేనే దాన్ని ఏమైనా చేయగలుగుతారు. మరి కోర్టులో కేసు ఉండడంగా చేసే అధికారం ఎవరికీ లేదు కాబట్టి కోర్టుల మీద ఆధారపడి ఉందండి. అది నిర్ణయం మన గవర్నమెంట్, మన మున్సిపాలిటీకి ఒక అడ్వకేట్ ఉంటారు. ఆ మున్సిపల్ అడ్వకేట్ ద్వారా మన దగ్గర నుండి పరిష్కారం చేసుకోవాలంటే వెళ్ళి దగ్గర నుండి చేయించుకుంటే హైకోర్టులో సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్లో ఉన్నాయి. దగ్గర నుండి చేయించుకోగలిగితే ముందు వద్దని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ యొక్క చివరికి వచ్చిన మీరు పదవీ కాలం ముగిసింది, ప్రజలకు ఇక్కడితో దూరంగా ఉంటారా, లేకపోతే పదవీ కాలం అయిపోయింది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంటారా, లేకపోతే బయటకు వచ్చి ప్రజలకి మీకు చేతనైన సాయం చేయగలరా? మీరు అడిగిన మంచి ప్రశ్న అడిగారు. మీరు అందరూ సహకరిస్తే ముందు అడిగేద్దాం, లేదంటే నాకు ఆరోగ్యం ఇచ్చా బాగోలేదని కూడా చెప్పుకోగలను. 2 ఉన్నాయి నా దగ్గర సమాధానాలు. అవసరం అనుకుంటే అలమటి చలమే అవసరం ఉన్నదంటే అలమటి చలమే వస్తాడు, అలమటి చలమే అవసరం లేదంటే అలమటి చలమే రాడు. ఇదే సమాధానం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి ఇక్కడ క్లియర్ కట్గా మనకి అధికార న్యూస్ అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానం చెప్పడం జరిగింది. అయితే పదవి కాలం పూర్తయింది కదా, ఇప్పటి నుండి మీరు ప్రజలకు దూరంగా ఉంటారా, లేకపోతే ప్రజా సమస్యల మీద ఏమన్నా పోరాటం చేసే అవకాశం ఉందా అని చెప్పేసి అడిగిన ప్రశ్నకు ఖచ్చితంగా ప్రజలు కోరుకుంటే నేను మళ్ళీ ఈ యొక్క ప్రజా పోరాటాల్లో ముందుకెళ్తాను. అలాగే ఏవైతే కలగా మిగిలిపోయినాయో కొన్ని అంశాలపై దృష్టి సారించి దానికి ముందుకెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే ప్రజలు కోరుకుంటే తప్పనిసరిగా ఆరోగ్య పరిస్థితులు బాగోపోయినా కూడా ప్రజలు కోరుకుంటే తప్పనిసరిగా ముందుకు రావడానికి అవకాశం ఉందంటూ అలమంచి చలమే తెలపడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. కెమెరామెన్ దుర్గా శ్రీనివాస్తో అధికార న్యూస్.